కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ గారికి లేదు. ఎందుకంటే ఎస్ఎల్బీసీ సొరంగం నేను కొట్లాడి సాధిస్తే 43 కిలోమీటర్లు 9 కిలోమీటర్లు పూర్తి చేయక 2 లక్షల కోట్లు పెట్టి కూలిపోయిన కాళేశ్వరం కట్టిండు, కూలిపోయింది. ఆయన కమిషన్లు వచ్చినాయి. ఏ ఒక్క ప్రాజెక్టులో ఒక కొత్త ఎకరాన్ని నీళ్ళు ఇవ్వలే. 10 ఏళ్లలో కొత్త రేషన్ కార్డు ఇవ్వలే. ఒక్క ఇల్లు కట్టలే, ఇందిరమ్మ ఇల్లు. ఇవాళ చూడండి 5 లక్షలు పెట్టి ఇందిరమ్మ ఇల్లు ఊళ్ళల్లో మా సర్పంచ్ మా అడగండి మీరు. 5 లక్షలు అంటే మామూలు విషయం కాదు. పార్టీలకు అతీతంగా 5 లక్షల ఇల్లు మహాలక్ష్మి మొత్తం ఆర్టీసీ ద్వారా ఈ 24 నెలల్లో రేపు 7వ తారీఖు మేము మంత్రులము, మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వచ్చింది 24 మంత్స్ అవుతుంది. 8,400 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించింది. మహిళల్ని ఉచితంగా ఇలా ఏ మహిళలు మీరు అడిగినా వారు చెప్తారు. మీరు 8,400 కోట్లు అంటే మా 1000 బస్సులు కొని మహిళా సంఘాలకు ఇచ్చేసినాం. మీరే నడుపుకోండి ఆర్టీసీ బస్సులు. వచ్చిన లాభాలు మహిళా సంఘాలకే. ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఒక పెట్రోల్ బంకు. మీరు జీతాలు పోను, మిగిలింది మొత్తం కూడా మహిళలే తీసుకోవాలి. ఇప్పుడు రైస్ మిల్ కూడా మండలానికి ఒకటి పెట్టాలని మహిళా సంఘాలకు. ఇవాళ 200 యూనిట్ల కరెంటు. రేషన్ కార్డు ఇచ్చి దాని మీద 50 రూపాయల సన్న బియ్యం ఇస్తున్నాం. అంటే మేము తినే బియ్యం పేదవాడు తింటున్నాడు.